ఈ రోజున ఈ తాటాకులు దిన్ని ప్రాంతంలో మందిరాన్ని కట్టుకోవాలని కోరుకున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మందిరాన్ని దేవుడు కట్టించాలనుకోకపోతే ఆ మందిరాన్ని కట్టడం మన వల్ల అయ్యే పని కాదు, కట్టలేం మనం. ఒక మందిరాన్ని కట్టడం అనేది అంత ఈజీగా జరిగే పని కాదు. డబ్బున్న అనుమతి దేవుడి దగ్గర నుంచి రాకపోతే ఎవరు కూడా మందిరాన్ని కట్టలేరు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, బైబిల్ గ్రంథంలో దావీదు గారికి మందిరం కట్టాలని చాలా ఆశ. ఎంత ఆశ అంటే, దేవుని మందిరం కొరకు విస్తారమైన బంగారం, వెండి, ఇత్తడి, దేవదారు మ్రాణులు సమకూర్చాడు. సొలొమోను గారు సమకూర్చింది చాలా తక్కువ. 90% దావీదు గారే మందిరం కావాల్సిందంతా సమకూర్చాడు. అంత ప్రేమ దేవుని మందిరం కట్టాలని. ఎంత ప్రయాసపడ్డా యెహోవా దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? దావీదు, నీ చేతులు రక్తముతో కలిసిపోయి ఉన్నాయి, కాబట్టి నువ్వు కట్టడానికి వీల్లేదు. నీ కుమారుడి చేత నేను కట్టించుకుంటానని చెప్పాడు. చూసారా, ఆశపడ్డాడు కానీ మందిరాన్ని కట్టలేకపోయాడు. దేవుడు ఆశపడ్డాడు దావీదు గారు మందిరం కట్టుకోవాలని, కానీ కట్టలేకపోయాడు. తన కడుపులో నుంచి వచ్చిన సొలొమోను చేత దేవుడు మందిరం కట్టించాడు. సొలొమోనుకి ఇవ్వబడిన అనుమతి అంటే సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అయింది ఇప్పుడు పరిస్థితి. ఇక్కడ కష్టపడిందంతా ఎజ్రా పాస్టర్ గారు, ఈ ప్రాంతాల్లో కష్టపడిందంతా, తిరిగిందంతా, సువార్తలు చేసిందంతా ఎజ్రా పాస్టర్ గారు. ఎవరు చెప్పండి? ఎవరైనా పెద్ద, వేరే ఆయన కాదు, మన డాడీ, నాన్న, తండ్రి. ఎన్నో సంవత్సరాల కష్టం ఇక్కడ, 20 సంవత్సరాలు దాదాపుగా. అసలు నాన్న గురించి ఒక మాట చెప్పాలి ఇప్పుడు. ఏంటంటే, అల్లూరు మండలంలోనే పేరు అన్నమాట నాన్నకి. ఎట్లాంటి పేరు అంటే, ఒక్కరోజు సాయంత్రం సువార్త లేకుండా పడుకునేవాడు కాదు నాన్న. ఇప్పుడు కొంచెం షుగర్ ఎక్కువైపోయి నీరసం వస్తుంది కాబట్టి కుర్చీలో కూర్చొని వాక్యం చెప్తున్నాడు. అస్సలు ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉండేవాడు కాదు. కాస్త తెలిసిన బిడ్డలు ఇక్కడ, మన ఈ బిడ్డలకు తెలుసు, మన తాటాకులు తిని బిడ్డలకు తెలుసు కాబట్టి, కానీ మనకు తెలియదు కదా. కష్టపడేవాడు బాగా. ప్రతిరోజు సువార్తకి వెళ్ళి అల్లూరు మండలంలో దేవుడు మంచి ఉన్నతమైనటువంటి అనుభవానికి ప్రభు తీసుకెళ్ళాడు. ఇప్పటికి కూడా అదే కష్టం. డాడీ తిరిగినన్ని ఊర్లు మనం తిరగలేము అసలు సువార్త కోసం. మొన్నటిదాకా కూడా ఒక 4-5 నెలల క్రితం కూడా ఒక్క ఆదివారం 6 స్థలాల్లో ప్రార్థన జరిపించేవాడు. ఆదివారం 6 ఆరాధనలు. ఎన్నన్నా యాకబన్నా? 3కే మనం అమ్మ నీరసమైపోతాం. అవి జానపల్లన్న, నెల్లూరు, ముత్తుకూరు, ఆ రెండిటికే ఒక రకంగా ఫీల్ అయిపోయి సాయంత్రం సువార్త పోవడమే. కానీ ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏమనుకుంటాం, అబ్బా అసలు మనలాగా ఎవరు కష్టపడలేదు అసలు. 3 దగ్గర ఏం చిన్న విషయం అని మనం. ఒకసారి మీరు డాడీ దగ్గర మనం వెళ్ళి చూస్తే బిడ్డలారా, ఉదయాన్నే పెద్దపుత్తేడని ఇక్కడ ఒక ఊరుంది, పెద్దపుత్తేడు దగ్గర ప్రార్థన జరిపించేవాళ్ళు. అక్కడ నుండి మళ్ళీ అల్లూరుకి వెళ్ళేవాడు నాన్న. అల్లూరు నుంచి ముత్తుకూరుకి వెళ్ళేవాడు. ముత్తుకూరుకి వెళ్ళి మళ్ళీ తాటాకులు తిని వచ్చేవాడు. తాటాకులు తిని నుంచి మళ్ళీ ఎక్కడికెక్కడికే వెళ్ళేవాడు. 5-6 స్థలాల్లో జరిపించేవాడు ఒక్కడే. కష్టం. రేపు దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నా కోసం బాగా కష్టపడ్డావరా, నీ వయసు అంతా నా కోసం ఖర్చు పెట్టావని దేవుడి దగ్గర సాక్ష్యం. కాబట్టి కష్టపడిందంతా ఏమో తండ్రి. మా డాడీకి మందిరం కట్టాలని ఆశ. నువ్వు కాదు కానీ నీ బిడ్డ చేత గట్టిస్తానంటుంది ఇది. బిడ్డలారా, కాబట్టి దేవునికి మహిమ. కొడుకు కట్టినా తండ్రి కట్టినా మందిరం దేవుడిది. ఆయన కట్టించుకుంటే తప్ప మనం కట్టలేము. ఇక్కడ ఇది ఆయన స్థలం. 20 సంవత్సరాలుగా ఆయన ఇక్కడ ఆరాధించబడ్డాడు. 20 సంవత్సరాలుగా ఆయన నామం ఇక్కడ ఘనపరచబడింది. ఇది ఒకవేళ చూడ్డానికి అంత విలువలేని స్థితి, లేకపోతే విలువలేని స్థలంగానో, లేకపోతే రోడ్డు ప్రక్కన ఉన్న స్థలంగానో ఉండొచ్చేమో, కానీ ఇది దేవుడు కోరుకున్న స్థలం. ఆయన మరలా ఇక్కడ నుండి తన మహిమ మేఘాన్ని, షకీనా మేఘాన్ని వేరొక స్థలం మీదకి తీసుకెళ్లేదాకా మనం ఇక్కడే ఉండాలి. ఆమె చెప్పను గట్టిగా. మన ఇష్ట ప్రకారం మార్చేసుకొని మనం మందిలో కట్టుకోవటం కాదు. ప్రస్తుతానికి ఈ స్థలం మీద దేవుని మహిమ మేఘం ఉంది. ఈ మహిమ మేఘం నిలబడిన చోట ఆయన మందిరం కట్టబడుతుంది. ఇది ప్రారంభించింది ఎవరు? ఇప్పుడు ఈరోజు ఈ మందిరానికి కట్టడానికి ద్వారాలు తెచ్చింది ఎవరు? దేవుడే. ముగించేది కూడా దేవుడే. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం 1 నెల రోజుల్లో, ఒక పాస్టర్ గారు చెప్పినట్టుగా 52 రోజుల్లో నేను మందిరం కట్టేశానని చెప్పినట్టుగా, 22 రోజుల్లో మందిరం కట్టడానికి మన దగ్గర లక్షలు కోట్లు ఏమి లేవు. 52 కాదు, 22 కాదు, 102 అయినా పర్వాలేదు.
772 అయినా పర్వాలేదు, నిదానంగా కట్టుకుందాం. మన దేవుడు మనకి ఇచ్చిందంతోనే, ఆయన మనకిచ్చే కొలది కట్టుకుంటూ వెళదాం. కాబట్టి అయితే ప్రారంభించడం ప్రభు సహాయం చేశాడు. మనం ప్రార్థన చేస్తూ ఉండగా మనం అనుకున్నంతకంటే తొందరగానే ఈ మందిరం ఘనంగా కట్టి ముగించబడునుగాక. ఆకాశం నుంచి అనేక ద్వారాలు ప్రభు తెరుస్తాడు, ఆయన పని జరిగించుకుంటాడు. బిడ్డలారా, సంతోషం. తండ్రి పడిన కష్టంలో కుమారుడుగా బిడ్డలారా ఆ పనిని ఆగిపోకుండా కొనసాగించడానికి, కనుమరుగైపోకుండా కొనసాగించడానికి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. రైట్, ఒక వాక్యం చదువుకొని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 8:30 ఆపేద్దాం. మనం 8:30 ఆపేద్దాం బిడ్డలారా, పని చేయాలి కాబట్టి నెక్స్ట్ మళ్ళీ భోజనం చేసి. చిన్న మాట, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఒకసారి ఆలకించండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వాక్యం. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. చదివిన ఈ వాక్యాన్ని మనందరికి అర్థమగినట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. చదివిన వాక్యంలో ఈరోజు మన పాయింట్, మన సబ్జెక్ట్ లేదా మన అంశం ఏంటంటే, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. పెళ్లి కుమారుడేమో అంతఃపురంలో నుంచి రావాలి, పెండ్లి కుమార్తె ఏమో గదిలో నుండి రావాలి. ఏంది ఇది, ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే, పెండ్లి కుమారుడి ఇంటి దగ్గర పెళ్లి జరుగుతుంది అనుకోండి. ఏమయ్యా పాస్టరా, వచ్చిన ప్రార్థన ఏంది, నువ్వు చెప్పే వాక్యం ఏంది? ఈరోజు ప్రార్థన ఏంది? మందిరం పునాది వేస్తున్నాం. మందిరం పునాది వాక్యం చెప్పకుండా ఆగండి ఆడకే వెళ్దాం. ఒక ఊరిలో పెళ్లి జరుగుతుంది, పెళ్లి కుమారుడి ఇంటి దగ్గర జరుగుతుంది అనుకుందాం. పెళ్లి కుమారుడి ఇంటి దగ్గర పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కుమార్తె వస్తుంది ఆ ఊరికి, పెళ్లి కుమారుడు ఇంటి దగ్గరకు వస్తుంది, పెళ్లి జరిగే స్థలానికి వస్తుంది. అప్పుడు పెళ్లి కుమారుడు ఏం చేస్తాడంటే, ఈ పెళ్లి కుమార్తె వాళ్ళకి రూముని, విడిది గదిని ఏర్పాటు చేస్తాడు. రూముని ఇస్తారు పెళ్లి కుమార్తె వాళ్ళకి. రూముని ఇచ్చేది పెళ్లి కుమార్తెకే, పెళ్లి కుమార్తె బంధువులకే? పెళ్లి కుమార్తెకి ఇస్తారు. పెళ్లి కుమార్తెకి ఎందుకు ఇస్తారంటే, ఆమె ఆ రూములో అలంకరించబడి సిద్ధము చేయబడి పెళ్లిలోకి పెళ్లి కుమారుని యొద్దకు తీసుకురాబడాల. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? వివాహం జరిగే పెళ్లి కుమారుడు ఇంటి దగ్గరికి పెళ్లి కుమార్తె వచ్చినప్పుడు విడిది గదిని ఏర్పాటు చేస్తారు, రూముని ఏర్పాటు చేస్తారు పెళ్లి కుమార్తె కోసం. ఆ రూములో ఆమె సిద్ధపడి అలంకరించబడి పెళ్లి మండపం దగ్గరికి లేదా స్టేజ్ వేదిక వద్దకి పెళ్లి కుమారుని దగ్గరికి ఆమె సిద్ధము చేయబడి తీసుకురాబడాల. అందుకనే పెళ్లి కుమార్తెకి మన ఊరిలో మన వివాహాలు జరిగేటప్పుడు రూములు కేటాయిస్తారు. అయితే ఇక్కడ మనం చదివిన సేమ్ అదే మాట. పెండ్లి కుమారుడేమో అంతఃపురంలోంచి రావాలి, పెండ్లి కుమార్తె ఏమో గదిలో నుంచి రావాలి. ప్రియులారా, ఆత్మీయ కోణంలో నుంచి మనం ఈ వాక్యాన్ని చూస్తే మన పెండ్లి కుమారుడు ఎవరు చెప్పండి? మన పెండ్లి కుమారుడు ఎవరు? మనల్ని వివాహం ఆడబోయే పెండ్లి కుమారుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతఃపురంలో నుంచి రావాలి ఆయన. ఆయన అంతఃపురం ఎక్కడ? పరలోకం అనే అంతఃపురం. మన ప్రభు అయిన యేసయ్య పరలోకం అనే అంతఃపురంలో నుంచి రావాలి, వస్తాడు రేపు. ఆయన వచ్చినప్పుడు వివాహం కోసం పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలా చెప్పండి? బైబిల్ ఏముంది? గదిలో నుండి రావాలి. మీకు విషయం తెలుసా? పెండ్లి కుమార్తె సిద్ధపరచబడుతున్న గదే ఈరోజు మనం పునాది వేయబోతున్న దేవుని మందిరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పెండ్లి కుమార్తె సిద్ధము చేయబడుతున్న గదే దేవుని మందిరం. క్రీస్తు తాను కోరుకున్న సారూప్యం, కోరుకున్న స్వరూపం, కోరుకున్న అలంకరణ పెండ్లి కుమార్తె ధరించాలంటే, పెళ్లి కుమార్తె సిద్ధపరచబడాలంటే విడిది గదిలో ఆమె సిద్ధపరచబడాలి. అందుకే పెండ్లి కుమార్తె గది కావాలి. అందుకే ఈ రోజున హోలీ జడ్జి మినిస్ట్రీస్కి దేవుడు ఒక గదిని ఏర్పాటు చేస్తున్నాడు ఈ నార్త్ రాజుపాలెం పరిసరాల్లో ఉన్న తాటాకులదేని గ్రామంలో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం చెప్పండి ఇప్పుడు? ఇది పెళ్లి కుమార్తె యొక్క గది.
పెండ్లి కుమార్తె యొక్క గది. పెండ్లి కుమార్తె అంటే ఎవరు? సంఘం, వధువు సంఘం, దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి సంఘం. మనందరం కూడా సంఘమే కదా, మనమందరూ సంఘంలో ఒక భాగం బిడ్డలారా. కాబట్టి పెండ్లి కుమారుడేమో రేపు అంతఃపురంలోంచి రాబోతున్నాడు, పెండ్లి కుమార్తె గదిలో నుంచి రావాలి. ఈ గదిలో ఆమెకు అలంకరణ జరగాలి, ఆమెను ఏర్పాటు సిద్ధపరచాలి. ఆమెకు అన్నీ మంచి 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 చీరలు కట్టి, లేకపోతే మంచి ఫ్రాక్ వేసి, అలంకరణ చేసి, లిప్స్టిక్లు పూసి, అవి పూసి ఇవి పూసి, పెళ్లి కూతురులాగా అలంకరించి తీసుకురావాలి బయటికి. అలా సంఘాన్ని అలంకరిస్తున్నటువంటి ఒక గదే ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించబోతున్న ఈ నూతనమైన కట్టబడుతున్న మందిరం. మందిరం నూతనం కట్టబడుతుంది, కానీ సేవ మాత్రం పురాతనమైంది. 20 సంవత్సరాల పరిచర్య. బిడ్డలారా, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. నేను 7వ క్లాసు 8వ క్లాసు 6, 7, 8 ఆ టైంలో నుండి ఇక్కడికి నేను కూడా నాన్నతో పాటు వచ్చేవాడిని. ఉదయాన్నే నాకు చాలా బాగా గుర్తు. దీవెనక్క మాకు టిఫిన్ తెచ్చిపెట్టేది. నాకు మా డాడీని నన్ను పడుచుకున్నాడు కాదు, వాడికి టిఫిన్ ఉందా లేదా నన్ను ఎవరు పడుచుకుని కాదు అసలు. నేనే ఒక్కోసారి పోయి దీవెన ఆంటీ దీవెనక్క టిఫిన్ తెచ్చి దీవెనక్క అని అడిగితే టకటకటక పోయి అప్పుడు ఆ రోడ్డు మీద ఎక్కడో బోండాలు దోశలు ఉంటే అవి కట్టించుకొని వచ్చేది. మళ్ళీ డాడీ ప్రార్థన స్టార్ట్ చేసే లోపల తినేయాలి నేను. నా పని డ్రమ్. అప్పుడు డ్రమ్ కొట్టాలి డాడీతో వచ్చి. తినేదేమో 2 దోశలు 2 ఇడ్లీలు, పాటలేమో 10 పాటలు కొడతానే ఉండాలి డ్రమ్. ఇక్కడ డ్రమ్ ఆగితే అయిపోద్ది నాకు డాడీ చేతిలో. ఒక్కొక్కసారి నా బాధ చూసి ముందే తెచ్చిపెట్టేసేవాళ్ళు. పెద్ద పుత్తేడు గ్రామంలో మేరక్క అని ఒక అక్క ఉండేది. మన అక్క పేరు రిప్కక్క వాళ్ళ అమ్మ. ఆ తల్లికి నాకు నా సంగతి బాగా తెలుసు. సార్ దుమ్ము కొడతాడు అబ్బాయిని, ఆ అబ్బాయికి మనం టిఫిన్ తెచ్చిపెట్టాలని ముందే తెచ్చిపెట్టేశాను నాకు. ఇట్లా ఏ మందిరికి పోతే ఆ మందిరికి నాకు టిఫిన్ తెచ్చిపెట్టేవాడిని చూసుకునేవాడిని నేను. ఎందుకంటే తిరిగి అది కొట్టాలి నేను రమ్మ. బిడ్డలారా, ఆ టైంలో వచ్చేవాళ్ళం ఇక్కడికి చిన్న వయసులోనే. అప్పుడు ఇక్కడ ఈ స్థలంలో చిన్న పాక ఉండేది. బిడ్డలారా, ఇక్కడ రాకముందు రాజుపాడులో ఉండేది పరిచర్య. అక్కడికి వచ్చేవాళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి మారింది. ఇలా ఎన్నో సంవత్సరాల కష్టం సాగి సేవ ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. నేను ఎందుకు ఈ మాట అని చెప్తున్నానంటే, ఇది దేవుడు కోరుకున్న స్థలం, ఇది దేవుడు కోరుకున్న పరిచర్య, ఇది దేవుడు కట్టిన మందిరం. కాబట్టి ఆరిపోనివ్వకుండా దీపాన్ని వెలిగించి మళ్ళా దేవుడు ప్రకాశమానమయ్యేటట్టు దేవుడి సేవను కోరుకున్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ స్థలంలో పరిచర్య ఆరిపోకూడదని ప్రభు ఉద్దేశించిన వాడై మరలా నూతన పరిచాడు. అందును బట్టి ఇక్కడ ఒక గది సిద్ధపరచబడుతుంది. ఆ గదికి మనం ఇప్పుడు ఈ గది స్థలాన్ని ప్రభు ప్రతిష్ఠించి పునాది వేయబోతున్నాం ఈ రోజున. రైట్. ఇంకా ముందుకు పోతే మరి మీకు ఒక చిన్న విషయం చెప్తా. మనకి సీతాకోక చిలుక తెలుసు. సీతాకోక చిలుక మనకంత అందంగా కనబడే ముందు అది 3 దశలు దాటొస్తుందన్న. 3 దశలు దాటొస్తుంది. సీతాకోక చిలుక జీవితంలో మొత్తం 4 దశలు తమ్ముడా, 4 దశలు. మనం చూస్తున్న అందమైన సీతాకోక చిలుక బటర్ఫ్లై 4th స్టేజ్ అనమాట. 4వ స్టేజ్ అది. ఆ రూపంలోకి మారేదానికి ముందు 3 రూపాలు దాటొస్తుంది, 3 దశలు దాటొస్తుంది. అది ఒకటేమో గుడ్డు దశ బిడ్డరా, ఒకటేమో గుడ్డు దశ. రెండోదేమో బిడ్డరా గుడ్డులో నుంచి బయటకు వచ్చి బిడ్డరా అదే మర్చిపోయా పదాన్ని నేను. ప్యూపా వచ్చి 3వ దశ. ప్యూపా దశ వచ్చి 3వది. అక్కడ నుండి అది సీతాకోక చిలుక బయటకు వస్తుంది 4వది. అది ఓకే. గుడ్డులో నుంచి అది మళ్ళీ గూడు రైట్. గుడ్డు గూడుగా మారిపోద్ది. అంటే అది లోపల గట్టిగా ఉంటుంది మనం దాన్ని పట్టుకున్నప్పుడు. సరే, లార్వా దశ అని చెప్తున్నాడు మా అన్న. ఓకే, కానీ అట్టే కానివ్వండి. గుడ్డు నుంచి అదొక దాని లోపల ఉంటుంది. అది మనకు బయట కనబడదు. ఒక చుట్టూ ప్రొటెక్షన్ లాగా, గుడారం లాగా, గూడులాగా ఉంటుంది అనమాట. గుడ్డు దశ ఒకటి. సరే, లార్వా అంటున్నాడా? సరే, గూడు దశ ఒకటి. గూడులో నుండి ప్యూపా అంటే ఫైనల్. ఆ ప్యూపాగా మారినటువంటి ఆ దశలో నుంచి అది అందమైన సీతాకోక చిలుక బయటకు వస్తుంది అనమాట. సీతాకోక చిలుక జీవితంలో 4 దశలు ఎట్లాగో మానవ జీవితంలో కూడా 4 దశలే. మానవ జీవితంలో కూడా 4 దశలు. పుట్టిననాటి నుండి 12 సంవత్సరాల వరకు బిడ్డలారా బాల్య దశ లేదా కౌమార దశ. బాల్య దశ అక్కడ 12 నుంచి 20 దాకా కౌమార దశ.
20 నుంచి 40 దాకా యవ్వన దశ, 40 నుంచి ముసలి దశ, వృద్ధాప్య దశ. అంటే అదిగో ఆ సీతాకోక చిలుక జీవితంలో 4 దశలు ఎట్లాగో మానవ జీవితంలో కూడా 4 దశలు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఈ 4 దశలలో ఉన్నటువంటి మానవుడు సిద్ధపరచబడాలి, దేవుని కోసం సిద్ధపరచబడాలి. బైబిల్లో మనుషులు దేవుడు పురుగులకు పోల్చాడు, పురుగులతో పోల్చాడు దేవుడు మనిషిని. దావీదు గారు చెప్తారు, అయ్యా నేను నరుణ్ణి, వట్టి పురుగుని. మనుషుడు పురుగుతో పోల్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, అయితే నేను ఈ మాట ఎందుకన్నానంటే ఆ గూడులో గుడ్డు కాడు నుంచి గుడ్డు దశలో నుంచి గూడు దశలోకి వచ్చింది. గూడులో అది ప్యూపాగా మారింది. ఆ ప్యూపాగా మారిన దశలో నుంచి అది అందమైన సీతకొచ్చి గట్ట బయటకు వచ్చిందో ఈ గూడులో అది రూపాంతరపరచబడద్దు అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ జరగద్ది, తన బాడీని మార్చుకుంటుంది. ఆ లోపల ఏర్పాట్లు దేవుడు దాన్ని ఎట్లా చేస్తాడంటే అందమైన రంగులు సీతకొచ్చి దాన్ని మారుస్తాడు ఆ గూడులో. అక్కడ నుండి అది అందంగా బయటకు వస్తుంది అనమాట. మనల్ని అందముగా మార్పు చెందేటట్టు చేసే ఆ గూడే ఈరోజు మనం కట్టుకుని పోతున్న దేవుని మందిరం. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. సీతాకోక చిలుక అందంగా మారక ముందు గూడులో ఆ పైపులో లేదా ఆ లోపల అది ఎట్లా తన రంగును మార్చుకొని మార్పు చెంది బయటకు వస్తుందో ఇదిగో ఈ మనం కట్టుకుంటున్నటువంటి ఈ గూడులో అలా మార్పు నుండి మన ప్రియుడైన యేసయ్యని కలుసుకోవడానికి అందముగా మనం ఎగిరి వెళ్ళిపోవాలి పరలోకానికి, సీతాకోక చిలుకలాగా. దేవుని మందిరం యొక్క విలువ అది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే దేవుని మందిరం అనేది మనకు అంత ముఖ్యమైంది. పరిశుద్ధాత్మ దేవుని కలుసుకోవడానికి కానీ లేదా పరలోకానికి మనం చేరటానికి కానీ లేకపోతే ప్రియుడైన యేసయ్య ఎదుట మనం నిలబడి బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోవడానికి కానీ మనల్ని సిద్ధపరిచేది, రూపాంతరపరిచేది, మనల్ని దేవుని ఇష్టమైనటువంటి స్థితిలోకి తీసుకుని వెళ్ళేదే ఇది గూడు, దేవుని గూడు. ఇది దేవుని మందిరం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అటువంటి ఘనమైన మందిరానికి ఇక్కడ పునాది వేయబడుతుంది. ఆ మందిరం చిన్న పాకే అవ్వచ్చు, ఆ మందిరం పూరి గుడిసె అవ్వచ్చు, ఆ మందిరం రేకులతో షెడ్ అవ్వచ్చు, ఆ మందిరం స్లాబ్తో కట్టింది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇది దేవుడు తన ప్రజలని రూపాంతరపరిచే స్థలం. ఇది దేవుడు తన ప్రజలని ఒక మార్పులోని తీసుకొచ్చే గూడిది. కనుక ఈ గూడికి ఈరోజు మనం పునాది వేయబోతున్నాం. ఇది అందమైన దేవుని మందిరం బిడ్డలారా. కాబట్టి ఈ పునాది రోజు ప్రభు మనకేం చెప్తున్నాడంటే మందిరం యొక్క విలువ, దేవుని మందిరం యొక్క విలువ, దేవుని మందిరం యొక్క స్థాయి ప్రభు మనకు తెలియచేస్తున్నాడు బిడ్డలారా. మరి సీతాకోక చిలుకగా మారకముందు గూడులో అది ఎలా రూపాంతరం చెంది ప్రభుని మరి అందంగా బయటకు వస్తుందో మనము కూడా దేవుని మందిరంలో రూపాంతరం పొంది ప్రభుని కలుసుకోవాలి. అదిగో అక్కడ పెళ్లి కుమారుడేమో అంతఃపురంలోంచి రాబోతున్నాడు, పెళ్లి కూతురు గదిలో నుంచి బయటికి రావాలి, మందిరంలో నుంచి దేవుని ఎదుర్కోవాలి, మందిరంలో నుంచి పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళాలి, ఈ గదిలో నుంచి మనం అక్కడికి వెళ్ళాలి. మనల్ని అలా చక్కపరిచి అలంకరించేది దేవుని మందిరం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ చాలా బాధాకర విషయం ఏంటంటే ఈ రోజున మనుషులు నిర్లక్ష్యం చేస్తున్న వాటిలో, ఈరోజు మనుషులు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి అనేకమైన వాటిలో ఒకటి దేవుని మందిరం. ఈ రోజున విశ్వాసులు దేవుని మందిరాన్ని చాలా ఘోరంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రోజున దేవుని బిడ్డల మందిరాన్ని చాలా ఘోరంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. నీరసం వచ్చినా మందిరికి రారు, వర్షం వచ్చినా మందిరికి రారు, చుట్టాలు వస్తే మందిరికి రారు. ఏమక్క మందిరికి రాలేదు, చుట్టాలు వచ్చారు సార్, చుట్టాలు వస్తే వాళ్ళకి చేపల కూర వండుతా పెట్టి కూర్చున్నాను నేను, చుట్టాలు వచ్చారు. చుట్టాలు వస్తే మందిరికి రారు. మామూలుగా మనం దేవుని బిడ్డలం అయితే ఎట్లా చేయాలంటే చుట్టాలను కూడా దేవుని మందిరికి లాక్కు రావాలా. ఆమె చెప్పండి గట్టిగా. రెండోసారి ఆదివారం రానే, ఒకసారి కానీ మందిరికి కానీ లాక్కుని వస్తే వాళ్ళు ఆదివారం పూట ఇవో నాయన ఏ రోజైనా పోవచ్చు కానీ మన చుట్టాల దగ్గరికి ఆదివారం పోకూడదు తండ్రి లాక్కుపోతాడు. కానీ ఒకవేళ నువ్వు లాక్కొస్తే దేవుని కృప అయితే యేసు నామములో వాళ్ళు మందిరంలో పట్టబడతారంటే ఆమె చెప్పండి గట్టిగా. అన్ని జనులు సైతం ప్రభు మందిరంలో పట్టబడాలంటే మన బంధువులు సైతం లాక్కు రావాలి. బంధువులు లాక్కు రావాల్సింది పోయి వీళ్ళు ఆగిపోతారు. బంధువులు వస్తే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేస్తున్నారు ప్రజలు బిడ్డలారా. నీరసంగా ఉంటుందని చర్చ రావట్లా, నీరసంగా మందిరాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు. బైబిల్ చెప్పింది నీ మందిరంలో సంపూర్ణ సంతోషం కలదు అనండి. మందిరంలో ఏ సంతోషం? సంపూర్ణ సంతోషం. పెండ్లి కుమారుడిచ్చిన గదిలోనే ఈ సంతోషం అయితే అసలు పెండ్లి కుమారుడు దగ్గరికి వెళ్తే ఎంత సంతోషం ఉంటుంది మనకు నిజంగా. మన ప్రాణప్రియుడైన యేసయ్య దగ్గరికి వెళితే పౌలు గారు చెప్తారు, రేపు వారం వింటాం మన వాక్యం.
రేపు పరలోకంలోకి వెళ్ళినప్పుడంట మనం ఏమైపోతామో నాకు తెలియదు, కానీ పౌలు గారు చెప్తారు, మనం ఆయన్ని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అరే మన పోలికలోనే ఉన్నాడే, ఆయనను ఉన్నట్టుగానే మనం చూస్తూ ఉంటాం పరలోకంలో. రేపు ఆమె చెప్పండి గట్టిగా, ఆయన స్వరూపాన్ని, ఆయన రూపాన్ని కళ్ళారా చూస్తామంటండి మనం. ఆయన ఉన్నట్టుగానే మనం ఆయనను చూస్తాం, మన పోలికలోనే ఉంటాడంట. క్లియర్గా యేసయ్య ముఖాన్ని చూస్తాం రేపు అక్కడ పెళ్లిలో, వివాహ విందులో. ఎంత సంతోషమో. ఇది ఆయన మనల్ని సిద్ధపరచడానికి కట్టిన గది. మీకు విషయం తెలుసా? చెప్తున్నాం కదా, దావీదు గారు కట్టాలనుకున్న దేవుడు అనుమతినివ్వలేదు. యేసుక్రీస్తు వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళి 3 శిష్యుల ముందు రూపాంతరం పొందాడు. మనకు తెలుసు, దాన్ని రూపాంతర కొండ అంటారు, తాబోరు కొండ అంటారు. చెప్పండి, ఏ కొండనా? తాబోరు కొండ. తాబోరు కొండ మీద శిష్యులు 3 తీసుకెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా రూపాంతరం పొందాడు. చెప్పాను కదా పోయిన ఆదివారం నెల్లూరులో, మన దేహాలు రూపాంతరపరచబడతాయి, పునరుద్ధాన దేహాలుగా మారతాయి. మొత్తం మీద యేసుక్రీస్తు వారు వెలుగు సంబంధం అయిపోయాడు. ఏ చాకలివాడు చలువ చెయ్యలేనంత తెల్లగా మారిపోయే యేసయ్య బట్టలు. ఆయనతో పాటు ఇద్దరు భక్తులు వచ్చారు. ఎవరు చెప్పండి పరలోకం నుంచి? మోషే, ఏలియా. మోషే, ఏలియాలు దిగి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు. వారు 3 మాట్లాడుకుంటున్నారు, మహిమలో మాట్లాడుకుంటున్నారు, మహిమ వస్త్రాలతో, దగ తెల్లని కాంతి వస్త్రాలతో వాళ్ళని చూసి వీళ్ళ 3కి అదేమంటారు చూడండి, స్మారకం కడుపు దెండిలో పోతారు కోమాలోకి. ఆ వెలుగు చూసి స్మారకం పడిపోయారు వీళ్ళు. ఆ వెలుగును చూడలేకపోయారు, కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. అంతలో మన పేతురు గారికి మెలుకు వచ్చింది. ఇంకా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. యేసు ప్రభు వారితో చెప్తున్నాడు, ప్రభువా, బోధకుడా, మనం ఇక్కడ ఉండడం మంచిది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇదిగో పరలోకం నుండి భక్తులు దిగొచ్చారు ఇక్కడికి. మేము చూస్తున్నాం, ఏలియా గారు, మోషే గారు దిగొచ్చారు. అయ్యా, అందుకని మనం ఇంకెక్కడ తిరగకుండా ఇక్కడే ఈ మందిరం మీద నీకు ఒక పర్ణశాల, మోషే గారు ఒక పర్ణశాల, మిగతా ఎవరు, ఏలియా గారు ఒక పర్ణశాల, 3 పర్ణశాల కడదాం ఇక్కడ. తిరణాలు జరుగుతుంది, సంవత్సరం కోసం తిరణాలు పెడదాం ఇక్కడ. తిరణాలు పెట్టామంటే ప్రజలందరూ మన తిరణాలకు వచ్చేస్తారు. బోలు డబ్బు అనుకున్నాడో ఏమో, మన పాప ఆయన తిరణాలు అనలేదులే. పర్ణశాలలో కడితే ఇంకా ప్రతి సంవత్సరం పండుగలు చేయాలి అక్కడ. ఇప్పుడు మనకట్ట ఆ పండుగలు ఈ పండుగలు జరుగుతాయి, కొండల మీద తిరణాలు జరుగుతుంటాయి, గుణదల కొండ, గౌరీపట్నం కొండ. ఈ విధంగా తిరణాలు చేసేటప్పుడు అటు చెప్పాడు, పర్ణశాల కడదామయ్యా, ఇక్కడే ఉందాం బోధకుడా, ఇక్కడ ఉంటే మంచిది మనకే. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, పర్ణశాల రేపు పొదన కడదాం, మనం పోదాం పని అయిపోయిన తర్వాత ఆ రూపాంతర కొండ మీద పర్ణశాలని కట్టనివ్వలేదు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పర్ణశాలలు కట్టాలన్నా, గుడిసి వేయాలన్నా ఎవరు అనుమతి కావాలా? రూపాంతర కొండ మీద దేవుడు ఒక పర్ణశాలని వేయనివ్వలేదు ఆ రోజు. కానీ ఈ రోజు కనుక మనం కానీ బయలుదేరి ఆ తాబోరు కొండ మీదకి, రూపాంతర కొండ మీదకి వెళితే ఒక అందమైన మందిరాన్ని దేవుడు ఒక రాణి చేత, స్త్రీ చేత కట్టించాడు అక్కడ. తాబోరు కొండ మీద పేతురు గారి ద్వారా పర్ణశాలను దేవుడు కట్టనివ్వలేదు, కానీ ఒక మందిరాన్ని కట్టించాడు దేవుడు ఈరోజు. అంటే ఆయన పేతురు గారికి ఇవ్వలేని కృప, పేతురు గారి చేత కట్టనివ్వని కృప, ఒక స్త్రీ చేత, హెలీనా అనే స్త్రీ చేత, రాణి చేత బలమైన మందిరాన్ని కట్టించాడు. నేనేమంటున్నానంటే, మందిరం కట్టడం అనేది మనం అనుకున్నంత ఈజీ కాదు. ఇది దేవుని గది, ఇది పెండ్లి కుమార్తె సిద్ధపరిచే గది, ఇది పెండ్లి కుమార్తె సిద్ధపరిచే గది బిడ్డలారా. కాబట్టి మనం ఎవరు కూడా అనుకోవద్దు అది ఎంత ఈజీ, 4 రేకులు తెచ్చేసి 4 కర్రలు తెచ్చేసి నాటేస్తే అయిపోద్ది మందిరం కాదు. ఆ రోజు ఇక్కడ పూరిపాకేసినప్పుడు కూడా అనుమతి ఎవరిచ్చారు చెప్పండి? ఇంత స్థలం ఉంది కాలనీలో, ఇంత స్థలం ఉంది, పక్కన వెనక కాలనీ ఉంది. దేవుడు ఇక్కడే ఎందుకు కోరుకున్నాడు మనకు తెలియదు. అది దేవుడు కోరుకున్నాడు ఇక్కడ అంతే. ఆయన కోరుకున్న స్థలంలోనే ఆయనకు గది, ఆయన మన కోసం గది కట్టిస్తాడు ఇక్కడ. కాబట్టి ఇది దేవుడు ప్రతిష్ఠించిన స్థలం. ఇక్కడ దేవుడు కట్టాడు గదిని, చిన్న గదిని, ఇప్పటిదాకా జరిగింది, ఇక ముందు పెంచుతున్నాడు. ఈ గది రేపు మరలా ఆయన అంతఃపురంలో నుంచి బయటకు వచ్చేదాకా ఇక్కడికి సిద్ధపరచబడతా ఉండాలి, పెళ్లి కుమార్తె సిద్ధపరచబడతా ఉండాలి. కనుక ఈ దీనుడికి, ఏ యోగ్యత లేని అల్పుడికి ఆయన కోసం ఇంకొక గదిని కట్టడానికి ప్రభు వాడుకున్నాడు. మన నామేం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నెల్లూరులో ఒక గది కట్టించాడు, ముత్తుకూరులో గది కట్టించాడు, ఇప్పుడు ఇక్కడ గది కట్టిస్తున్నాడు. ఇంకా భవిష్యత్తులో ఎన్ని గదులు కట్టిస్తాడో మనకైతే తెలీదు. కాబట్టి బిడ్డలు నేనేమంటున్నానంటే, ఇది దేవుడు సిద్ధపరిచిన స్థలం. ఆ గదికి మనం పునాది దేవుని సన్నిధిలో వేయబోతున్నాం. ఎంత భాగ్యం. దేవుని మందిరాన్ని గురించి మీరు వేరే ఆలోచన పెట్టుకోవద్దు. అసలు మనం నిర్లక్ష్యం చేయకూడదు మందిరాన్ని. కాళ్ళు నొప్పులని ఆగిపోయేవాళ్ళు కొందరు,
వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఆగిపోయేవాళ్ళు కొందరు, చిన్న చిన్న పనుల కోసం ఆగిపోయేవాళ్ళు కొందరు. తమ్ముడా, నీకు దేవుని మందిరం విలువ తెలియదు. ఇది గది, పెళ్లి కుమార్తె గది, ఇది ఇక్కడ నువ్వు సిద్ధపరచబడాలి. దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషం, దేవుని మందిరంలోని మేలులు. కనుక మరింత ఎక్కువగా మనం దేవుని ప్రేమించాలి, మరింత ఎక్కువగా మందిరం మీద ప్రేమ కలిగి ఉండాలి, ఆయన సన్నిధి అంటే ఆకలి కొనాలి. అందుకే దావీదు గారు చెప్పారు, దేవుని మందిరంకి వెళదామని జనులు నాతో అడిగినప్పుడు నేను మిక్కిలి సంతోషించింది, ఎక్కువ ఆనందించాను. సరే చెప్పండి, ఇప్పుడు ఇదేంది? పెళ్లి కుమార్తె చెప్పాలి. పెళ్లి కుమార్తె గది. గదిలో పెళ్లి కుమార్తెని సిద్ధపరిచేటప్పుడు ఏముంటాయి చెప్పండి? పెళ్లి కుమార్తె సిద్ధపరచాలని అక్కడ ఏముండాలి? మొదటగా అది చూసుకోవడానికి దూత ఉన్నారు అనుకోండి, చూసుకోవడానికి ఏముండాలా? అద్దం ఉండాలి. అద్దం ముందు కూర్చోబెడతారు ఆమెని. తర్వాత ఆమె తల దూవటానికి ఏం కావాలా? దువ్వెన కావాలి. ఆ తర్వాత 3 ఇంకా ఆమె మొఖాలు పూసేదానికి ఐగుట్టి దిగుట్టడానికి ఏం వాళ్ళ? అలంకరణ వస్తువులు కావాలి. ఆ తర్వాత మొత్తం మీద లాస్ట్కి ఆమెకి జడలు వేసే వాళ్ళు కావచ్చు, లిప్స్టిక్లు పూసే కావచ్చు, ఒక అలంకరించే ఒక వ్యక్తి కావాలా, మేకప్ చేసే మేకప్ మ్యాన్. మనం సహజంగా తీసుకున్నా కూడా ఈ గదిలో దేవుడు ఏం చేశాడంటే అద్దం పెడతాడు, దువ్వేదానికి దువ్వెన పెడతాడు. ఆ తర్వాత మొఖాలు పూసుకునే దానికి నానా గాబరాలు పెడతాడు. ఆ తర్వాత మనిషి పెళ్లి కూతురిని సిద్ధపరచడానికి ఒక మేకప్ మ్యాన్ని పెడతాడు. ఆ 4 వస్తువులు చెప్పేసి ప్రార్థన చేసుకుందాం మనం ఇప్పుడు. పెళ్ళారా? నెంబర్ 1 అద్దం. ఈ గదిలో అనగా ఈ మందిరంలో, పెళ్లి కుమార్తె గదిలో, ఈ మందిరంలో అద్దం. ఆ అద్దమే మన చేతుల్లో ఉన్న దేవుని వాక్యం అనే అద్దం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆ అద్దంలోనైనా రంగులు తేడా కనపడతాయేమో కానీ ఈ అద్దం అయితే ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది మన జీవితాన్ని. మనకి మన బ్రతుకులో ఏ మూల, ఎక్కడ, ఏ కేళ్లలో, మూలుగుల్లో దాగి ఉన్న వంకరతనాన్ని కూడా ఈ అద్దం మనకి చూపిస్తుంది. ఈ గదిలో ఉన్న పెళ్లి కుమార్తెని ఎప్పుడు ఈ అద్దంలో చూపిస్తా సిద్ధపరచాలా. ఇదిగో పలానా దగ్గర వంకర వచ్చింది, ముక్కు దగ్గర మొటిం పెరిగాయి, ఇదిగో ఎందుకు తెలగబోతున్నప్పుడే ఇంకా పెళ్లి కాకముందే తెలగబడతాయింది, దాని వాడు నీటికి వాడు అని ఈ అద్దంలో నుంచి అన్నీ వాడి ఆ మనిషిని నల్లగా మార్చాలా. లేకపోతే ఆ మనిషికి చెమట అండుకో ఉందా, నీట్గా కడుక్కోపోమ్మా, పెళ్లి కుమారుడు గది చేయడమ్మా, నీకు కడుక్కోపో. ఈ అద్దంలో చూసి ఆమె తన జీవితాన్ని సరిచేసుకోవాలి. ఈ అద్దంలో చూసి నీట్గా రెడీ అవ్వాలి. ఈ అద్దంలో చూసి నీట్గా కడుక్కోవాలి. అందుకే దేవుని వాక్యం వినబడే చోటుగా ఉండాలి దేవుని మందిరం. ఆమె చెప్పండి గట్టిగా. ఈరోజు కొన్ని సంఘాల్లో వాక్యం తప్ప అన్నీ వినబడుతున్నాయి. రకరకాల డ్యాన్సులు, రకరకాల పాటలు, రకరకాల స్కిట్లు, రకరకాల నాటకాలు, రకరకాల డ్రామాలు. అద్దం కరువైపోతుంది ఈరోజు గదుల్లో. సాతాన్ గాడు దీన్ని తీసేస్తున్నాడు. 15 మినిట్స్ వాక్యం అంతే, 15 నిమిషాలు వాక్యంతో అయిపోతున్నాయి సంఘాలు. కొన్ని సంఘాల్లో అరగంట లోపల అయిపోతున్నాయి. ప్రజలకి అద్దం చూపించడం లేదు చాలామంది. అయితే ఇస్రాయల్ పాస్టర్ కంఠంలో ఊపిరిని దాకా నేను పోయిన తర్వాత నాకు సంబంధం లే. ఇస్రాయల్ పాస్టర్ కంఠంలో ఊపిరిని దాకా మన సంఘంలో ఏమి వినబడాలి చెప్పండి? ఈ అద్దం మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాల. అవసరమైతే ఈ అద్దానికి ఎదురొచ్చేది ఏనని పెరిగి అవతల పడేయటమే. పెండ్లి కుమార్తె గదిలో ముఖ్యంగా ఉండాల్సింది మన బ్రతుకుని మనకి తేటగా చూపించే అద్దం అనే దేవుని వాక్యం. ప్రభువుకు మహిమ కలుగును గాక. అందుకనే దేవుడి దయబట్టి, దేవుడి దయ వల్ల ఈ 13 సంవత్సరాలుగా అద్దంలో తేడా లేకుండా పోతుంది జీవితం. అద్దంలో తేడా రాల, బట్టల్లో తేడాలు వచ్చినా అద్దంలో మాత్రం తేడా రాల. అందుకే మన బిడ్డ ఊపిరి పీల్చుకొని బతికారు కొంతమంది ఆ మధ్యకాలంలో. అద్దంలో తేడా వచ్చి ఉంటే పక్షులు ఏమై ఉండేవి, కానీ అద్దంలో దేవుడు తేడా రానివ్వలేదు. ఆ రోజు నేర్పించిన అపోస్తల ఉపదేశమే ఈ రోజుకి మన సంఘంలో తెల్లంగా వినిపించబడతా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు సంతోషించే దేవుని వాక్యం మన సంఘంలో వినబడతా ఉండడం వల్ల ఆయన ఇంకా మనల్ని వదిలిపెట్టకుండా, ఈ గదిని విడిచిపోకుండా ఈ గదిలోనే మనతో పాటు ఉన్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, పెళ్లి కుమార్తె గదిలో మొదటగా దేవుని వాక్యం అనే అర్థం. రెండోది, ఇప్పుడు ఆమె ఎంటుకలు ఏం చేయాలా? దువ్వాలి. దువ్వెని దేనికి వాడతారు? మామూలుగా చిక్కు తొలగించడానికి, వెంట్రుకల చిక్కును తొలగించి నీట్గా దూకోవడానికి, మరి మృదువుగా చూసేదానికి వెంట్రుకలు జడ వేస్తే అందంగా ఉంటుందని చిక్కుముడులు తొలగించడానికి దువ్వెను వాడతారు. పెళ్లి కుమార్తె గదిలో ఉండాల్సింది ఆ దువ్వెన అంటే తెలుసా? ప్రార్థనా దువ్వెన. ఆమె నానండి, ఏ దువ్వెన? మందిరంలో ఉండాల్సింది ప్రార్థన దువ్వెన. వాక్యం అనే అర్థం. రెండోది ప్రార్థన అనే దువ్వెన. దువ్వెన చిక్కు ఎలా తీసేస్తుందో ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది యేసు నామములో.
మీరు గమనించారో లేదో, ఈ మధ్యకాలంలో బిడ్డరా మనం ప్రతి ఆదివారం ఆరాధనలో మందిరం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఇంత త్వరగా జవాబిస్తాడని నేను కూడా అనుకోలే. నేనైతే ఇంకా చాలా సమయం పట్టద్ది, ఇది ఇప్పాలంటే, ఇది కట్టాలంటే మన వల్ల ఏ పని కాదులే, ప్రభు కార్యాలు చేస్తే తప్ప. సరే ఈ సంవత్సరం అంతా అయిపోతే నెక్స్ట్ సంవత్సరం ఏమైనా దేవుడు ఏమైనా ద్వారాలు తెరుస్తాడేమో అనుకున్నాను నేను. బిడ్డరా, ఆయన అద్భుతాలు చాలా దీవెనకరంగా ఉంటాయి. ఆయన చేసే కార్యాలు వర్ణనాతీతం అంతే. ఇంత త్వరగా ప్రభు మరలా అక్కడ స్థాపిస్తాడని, స్టార్ట్ చేస్తాడని అనుకోలేదు. బిడ్డరా, సంఘంలో ప్రార్థన దువ్వెన ఉండాలి. సమస్యల కొరకు ఇక్కడ ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళదా గ్యారంటీ లేదు. కానీ దేవుని మందిరంలోకి వస్తే ఎంత ప్రశాంతతో తెలుసా, ఎంత నెమ్మదో తెలుసా. ఇది దేవుని కనుచూపున స్థలం కాబట్టి ఇక్కడ నువ్వు 5 నిమిషాలు చేసినా, 2 నిమిషాలు చేసినా, ఒక కన్నీరు బొట్టు విడిచినా డైరెక్ట్గా, అందుకే వాక్యం చెప్తుంది, ఇది నేను కోరుకున్న స్థానం, నా చెవులు అక్కడ ఉంటాయి, నా కళ్ళు ఆ స్థలం మీద ఉంటాయి. సొలొమోను గారు దేవుడు చెప్పాడు, ఇది నేను కోరుకున్న స్థలం. మీ నాన్నగారి ప్రతిష్ఠించే మందిరానికి ఈ స్థలాన్ని, ఇది నేను కోరుకున్న స్థలం. నా కన్నులు ఆ స్థలం మీద, నా చెవులు ఆ స్థలం మీద ఉంటాయి. కాబట్టి ఈ గది మీద దేవుని కళ్ళు, దేవుని చెవులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే మన సమస్యలు పరిష్కరించబడతాయి. ప్రతి గదిలో ప్రార్థన దువ్వెన ఉండును గాక. మన గదిలో మాత్రం ఖచ్చితంగా ప్రార్థన దువ్వెన ఉండాల్సిందే. ఇంతవరకు అయితే దేవుడు అలా నడిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకున్నాం కదా, నేను ఆదివారం ప్రతి 12వ తేదీ నెల్లూరులో 7 నుంచి 10 దాకా సంఘక్షేమాభివృద్ధి కూడిక, 19 ముత్తుకూరులో ప్రార్థన, 2వ తేదీ ఇక్కడ. కాబట్టి ప్రార్థన ఇంకా ఎక్కువగా మనం చేసే ప్రయత్నం చేద్దాం. అయిపోయింది, అర్థం అయిపోయింది. 2 దువ్వెన అయిపోయింది. 3వది చెప్పాను కదా, ముఖంలో ముడతలు కనపడకుండా మొత్తం పుయ్యాల. పెదాలకు పూసేవి, గోళ్ళకు పూసేవి, నాలుగులకు పూసే, నాలుగులు కాదులే, ఏందయ్యి, చేతులకు పూసేవి, వాటి గోళ్ళకు పూసేవి, ఏదేదో రకరకాలుగా సౌందర్య సాధనాలు అంటారు. సౌందర్య సాధనాలు బిడ్డలారా, మన ప్రభు మన నుంచి కోరుకునేది బాహ్య సౌందర్యం కాదు. పెళ్లి కూతురికి మనం ఆత్మీయంగా మాట్లాడుకున్నప్పుడు బాహ్య సౌందర్యం వస్తుంది. కానీ ప్రభు మన నుంచి కోరుకునేది అంతరంగ సౌందర్యం. అంతరంగ సౌందర్యం కొరకు అలంకరణ సాధనాలు వాడాలి. బిడ్డలారా, ఈ అలంకరణ సాధనాలు లేకపోతే కొంతమంది చెప్తారు, మనకు తెలియదు, ఫేస్కి బాగా క్లియర్ షైనింగ్ రావడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ అది అంతా డబ్బాలు కనపడుతుంటాయి, రూమ్ కనపడుతుంది. ఆ డ్రెస్సింగ్ టేబుల్ అంతా ఏదేదో కంపెనీలు పెట్టి, మామా ఎర్త్ ఫౌండేషన్స్, దాని ఫౌండేషన్ అంటారా, మామా ఎర్త్ ఫౌండేషన్ ఏమో నాకు తెలియదు. పెద్ద కూతురు చెప్తే ఈ మధ్య నాకు తెలిసింది. లేదు మొత్తం ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చేస్తాయి, అన్నీ ఉంటాయంట. దానికి స్కిన్ కేర్ ఏమన్నా స్కిన్ కేర్, ఇంకా మాయిశ్చరైజర్, ఇంకా ఏందే సన్ స్క్రీన్, ఏదో అక్కడి నుంచి డెర్మావైవా, ఇంకోటి ఏదైనా నాకు తెలియదు అవన్నీ. ఈ మొత్తం మీద వీళ్ళకి ఈ ట్రెండ్లో ఉండేవాడికి అన్నీ తెలుస్తున్నాయి. ఇట్లాంటివన్నీ పూస్తే ముఖంలో కళ, గ్లో, నిత్య యవ్వన కళ, ఇట్లాంటి సౌందర్య సాధనాలు మన గదిలో ఉండాలి. ఆత్మీయ సౌందర్యాన్ని పెంచి పోషించే సౌందర్య సాధనాలు మందిరంలో ఉండాలి. బిడ్డలారా, దాన్ని ఏమంటారంటే అపోస్తలుల బోధ. ఆమేనండి. ఈ సౌందర్య సాధనాలు ఏమంటారు చెప్పండి? అపోస్తలుల బోధ. వాక్యం అనే అర్థం, ప్రార్థన దువ్వెన, అపోస్తలుల బోధ ఈ గదిలో ఉంటే ఆటోమేటిక్గా ప్రతి విశ్వాసి దేవుని స్వరూప్యంలోనికి, పెళ్లి కుమార్తె రూపులను మారిపోతారంత ఆటోమేటిక్గా. ఎన్ని రకాలుగా మేకప్ చేయాలో అన్ని రకాలుగా చేయాలా పెళ్లి కూతురికి గదిలో పెట్టి. సాయంత్రం ఒక అక్క నాతో ఫోన్లో మాట్లాడుతుంటుంది, అన్న ముత్తుకూరులో మీరు చెప్పిన వాక్యం విన్నాను నేను, అన్న ఏందన్నా అంత భయంకరం చెప్పేస్తున్నారు అన్న ఉన్నట్టుగా మీరు ఈ టైంలో మీరు మందిరం కడుతున్నారు, ఇప్పుడు ఆ వాక్యం చెప్పారు డబ్బు గురించి, మీరు కావాలనే వాంటెడ్గా మీరు డబ్బు కోసం చెప్పినట్టుందన్నా ఆ వాక్యం వింటుంటే. అయినా మీరు ఎవరన్నా మందిరంకి అడిగేవాళ్ళు మామూలుగా అడగతారు, ఇదేందన్నా ఇయ్యాలా భేద విధరాలు హల్లెలూయా అంటమేంది మాకైతే ఏంది అసలు ఎట్ట మాట్లాడదు పాస్టర్ గట్ట మాట అనిపిస్తుందన్నా. అక్క, ఆ అపోస్తలుల ఉపదేశం అట్లాగే ఉంటుంది అక్క, ఉన్నది ఉన్నట్టు చెప్తారక్క మందిరం వాక్యంలో. అది అలా చెప్పాలక్క, అలా చెబితేనే వాళ్ళు నేర్చుకుంటారు. అది దేవుని క్రమాన్ని క్రమంగా చెప్పేసేయాలక్క. మనం ఎవరేమనుకుంటారు, అట్ట కాదులే పాస్టర్ గారు అట్లా చెప్తే మరి కొందరు ఇబ్బంది పడి మందిరం రాకుండా. ఇక్కడ ఏమి లేదు. 13 సంవత్సరాలుగా ఇక్కడి నుంచి ఎవరన్నా ఈ మందిరంలో నుంచి కాలు బయటికి పెట్టారంటే ఒకటే కారణం, ఇక్కడ ఈ మందిరంలో నుంచి కాలు బయటికి పెట్టి మాకు ఇది నచ్చదమ్మా, మాకు ఇది నచ్చట్టదమ్మా, ఈ పాస్టర్ గారు ఈ మందిరం మాకు నచ్చట్టదమ్మని బయటికి పోయారంటే ఒకటే కారణం,
ఈ ఉపదేశ క్రమాలకి తట్టుకోలేక దేవుని చిత్తానుసారంగా నడవటం కాస్త కష్టమయ్యి ఈజీగా ఉండడానికి కోరుకున్న వాళ్ళే బయటికి వెళ్తారు. కానీ దేవుని చిత్తంగా చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా నిలబడిపోతారంతే. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. అపోస్తలుల బోధ అనే సౌందర్య సాధనాలు మన గదిలో ఉండాలి. అటువంటి గది కట్టబోతున్నాం దేవునికి. ఇక్కడ ప్రభువుకి మహిమ కలుగును గాక. లాస్ట్ మాట పెట్టారా? ఇప్పుడు ఇవన్నీ ఉన్నా కూడా మేకప్ మ్యాన్ లేకపోతే అక్కడ మన పాటికి మనం పూసుకున్నాం అనుకో, ఆ పెళ్లి కూతురు మనం చూడబల్లే. ఏది ఎంత పూయాలా, ఎంత పూస్తే కళ వస్తుంది, ఏది ఎంత పూస్తే అమ్మాయి బాగా కనబడద్ది. కొన్ని పెళ్ళికి మనం పోతే పాపం ఆ సిస్టర్కి 37-38 సంవత్సరాలు ఉంటాయి. ఆ ముదురు మనిషి లోపలికి తీసుకొని వెళ్ళి పెయింట్లు కొట్టుకొని బయటికి తీసుకొని వస్తే 18 సంవత్సరాల పాపలాగా ఉంటుంది. అన్నా మీకు తెలియదు, ఇప్పుడు వచ్చిన మేకప్ ఎట్టున్నాయంటే 50 సంవత్సరాల మనిషిని కూడా లోపలికి తీసుకొని వెళ్ళి మొత్తం పెయింట్లు కొట్టుకొని వస్తే బయటికి పాపగారు పాపలాగా ఉంది అన్నట్టు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పాపం చేసేస్తారు అంతే, ముడతలు కనపడకుండా చేస్తారు, ఏదేదో మొత్తం మీద అట్టు వచ్చినాయి. ఇప్పుడు మేకప్ మ్యాన్ కావాలి. ఇప్పుడు మేకప్ మ్యాన్ ఇదంటారు వాళ్ళు ఏమంటారమ్మా, మేకప్ ఆర్టిస్టా, మరి ఏందో అది హెయిర్ డ్రెస్సర్, స్టైలర్, ఏదేదో రకరకాల పేర్లతో పిలుస్తారు. మొత్తం వాళ్ళకి ఇంతంత 4,000, 5,000, 6,000 ఇవ్వాలి మనం. నువ్వు ముడతలు కనబడకుండా నీకు రకరకాల రంగులు పూసి అందంగా తయారు చేసి నీకు జడలేసి ఫ్రాక్లేసి గందరగోళం చేసి బయటికి వస్తే అసలు హవిలా అదస్సా వీళ్ళిద్దరు వీళ్ళు సినిమా హీరోయిన్ లాగా ఉన్నారు అన్నట్టు చేసేస్తారండి. వాళ్ళు కానీ అప్పగిస్తాం మన బిడ్డల్ని. మీకు విషయం తెలుసా? ఇన్ని చెడు గుణాలతో, ఇన్ని అందవిహీనతతో, ముడతలతో రకరకాలుగా ఉన్న మన శరీరాలు యేసయ్య దృష్టికి ఇంపుగా లేకపోతే ఈ శరీరాన్ని, పాపపు శరీరాన్ని మలిన దురాశలతో, శరీర దురాశలతో, జీవపు డంబంతో, ఈ లోకంలో దేవునికి అయిష్టంగా అందవిహీనంగా ఉన్న మన శరీరాల్ని యేసయ్య ఇష్టపడే ఆత్మీయ దేహాలుగా, లేదా యేసయ్యని సంతోషపరిచే రూపం మనలో ఏర్పరచడానికి మనల్ని ఈ గదిలో సిద్ధపరచుచున్న మన మేకప్ మ్యాన్ ఎవరో తెలుసా? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే మన మేకప్ మ్యాన్. ఎందుకంటే యేసయ్యకి ఎలా నచ్చుతారో ఆయనకు బాగా తెలుసు. యేసయ్యకి నచ్చే సారూప్యం మనలో ఏర్పాటు చేసేది ఆ మేకప్ మ్యాన్ పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే సంఘం నడిపిస్తున్నాడు, ఆయనే సంఘానికి ప్రధాన యాజకుడిగా తీసుకెళ్తున్నాడు. ఆయనకి తెలుసు మనకి ఎంతవరకు మేకప్ అయ్యాలో, ఎంతవరకు సిద్ధపరచాలో, ఎంతవరకు దువ్వాలో, ఏ హెయిర్ స్టైల్ వేయాలో, ప్రభుకి ఏది నచ్చుతుందో. ఎస్తేరుని రాజు ముందు నిలబెట్టే ముందు ఆమెని అలంకరించిన నపుంసకుడి పేరు హేగే అనే వ్యక్తి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. రాజుగారికి ఏ కలర్ శారీ నచ్చుతుందో, లేదా ఏ కలర్ చీర నచ్చుతుందో ఆయనకి బాగా తెలుసు. రాజుగారికి ఆయన సంబంధం బాగా. రాజుగారికి ఏ పూలు పెట్టుకొని వెళ్తే రాజుగారికి ఇష్టమో ఆయనకి తెలుసు. రాజుగారి ముందు నిలబడ్డప్పుడు ఏ దండ, ఏ రకరకాలకి ఎట్లా ఉంటే ఆయనకి ఇష్టం బాగా తెలుసు, వాళ్ళకి పరిచయం కాబట్టి. అందుకని యేసయ్య ఏం చెప్పింది తెలుసు? అయ్యా, నీవు నిర్ణయించిన అలంకారం కాక ఎక్స్ట్రా అలంకారం నాకు వద్దు అని చెప్పింది ఎస్తేరు. కనుక ఆయన హేగే తనకిష్టం వచ్చినట్టుగా తనకు తెలిసినంత వరకు నీట్గా అలంకరించి, ఇంతేనమ్మా నాకు తెలిసింది, ఇదే చాలండి, నేను ఇలాగే వెళ్ళిపోతాను, ఓకే అమ్మా పర్లేదని చెప్పి రాజుగారి దగ్గరికి పోతే ఎక్స్ట్రా అలంకారం వేసుకొని ముక్కు కొట్టుకుపోయిన వాళ్ళు ఏమో నచ్చల రాజుగారికి. హేగే అలంకరణతో వెళ్ళి నిలబడిన ఎస్తేరు చూసి రాజుగారికి అబ్బా దయ పుట్టిందంట, విపరీతంగా నచ్చేసింది. నేను కోరుకున్న ఫ్లవరే, నా రంగే, నా శారీయే, మొత్తం ఈ అమ్మాయి నాకు పర్ఫెక్ట్ అండి చెప్పేశాడు. మాటలు లేవు. కిరీటం తీసుకొని వచ్చి ఆమె తల మీద పెట్టి వస్తికి బదులుగా ఇక నుంచి ఈమె రాణి, ప్రభువుకు మహిమ కలుగును గాక. మన మేకప్ మ్యాన్కి తెలుసు రాజుగారికి మనం ఎలా ఉంటే నచ్చుతాము. కనుక మన ప్రార్థన గదిలో ఇప్పుడు చెప్పండి, వాక్యం అర్థం ఉండాలి, ప్రార్థననే దువ్విన ఉండాలి, అపోస్తలుల ఉపదేశం అనే సౌందర్య సాధనాలు ఉండాలి. మనల్ని మేకప్ చేసి అలంకరించడానికి ప్రధాన యాజకుడిగా పరిశుద్ధాత్మ దేవుడు మన సన్నిధిలో ఉంటే ఈ గదిలో నుంచి రేపటి రోజున ఒక పెళ్లి కుమార్తె బయటికి వస్తుంది యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ గదిలో నుండి పెళ్లి కుమార్తె బయటకు వస్తుంది. ఆ పెళ్లి కుమార్తెలో నీవు నేను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటువంటి మంచి గదికి మనం పునాది అయిపోతున్నాం. ఈ పునాది రోజు ఒక మంచి తీర్మానంతో, ప్రభువా నా జీవితాంతం
ఈ గదిలో నేను కూడా సిద్ధపరచబడి నిన్ను కలుసుకోవాలి ప్రభు రాబోయే రోజుల్లోని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రారంభించబోతున్న ఈ రోజు నుంచి మందిరం ముగించబడి ఆ ఘనమైన ఓపెనింగ్ చేసుకునే రోజు వరకు ఆటంకాలన్నీ తొలగించి ఆర్థిక ద్వారాలు ప్రభు తెరిచి త్వరగా ఈ మందిరం పని పూర్తి చేయనట్లుగా చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక.